నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన పైన పటారం లోన లొటారం అన్న విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడాన్ని విమర్శించారు. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసినట్లు చూయించుకుంటున్న బుగ్గన ప్రజలను మాయం చేశారని, అందువల్లే తమకు ప్రజలు పట్టం కట్టారని కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మంత్రికి మొరపెట్టుకున్నప్పటికీ ఉంగరాని గుండ్ల గ్రామ ప్రజల సమస్యను నెరవేర్చనందున గ్రామ నాయకులు తన దృష్టికి సమస్య తీసుకొచ్చారని, హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో చింతలకుంటకు నీటిని అందించి రైతులు పంటలు పండించుకునేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు ఏర్పడిన సమస్యలను తహసీల్దార్కు విన్నవిస్తే త్వరగతిన పరిష్కరిస్తారని ఎమ్మెల్యే సూచించారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాన్ని ప్రభుత్వం ద్వారా ఆమోదింపజేసి రైతులకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్యాపిలి మండలంలో జలదుర్గం, ప్యాపిలి పట్టణం, బేతంచెర్ల మండల ప్రజానికానికి ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రజల చెంతకు చేరుస్తామని పేర్కొన్నారు. ఉంగరాని గుండ్ల గ్రామ పరిధిలో ముస్లిం మైనార్టీల ఎస్సీల శ్మశాన వాటికలకు రహదారి లేదని ప్రజలు తెలపడంతో ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరించాలని తహసీల్దార్కు తెలిపారు. రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ఊరి చివర ఉన్న శ్మశాన వాటికను తహసీల్దార్ నాగమణి పర్యవేక్షించి శ్మశానం పక్కన ఉన్న స్థల యజమాని స్వామీజీతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. గ్రామ పెద్దలు ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంలో కృషి చేశారని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఇదే చొరవ చూపించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి ప్రజలకు సేవ చేసేందుకు మరోమారు తమ సర్పంచ్లో అత్యధికంగా గెలిపించాలని ఎమ్మెల్యే ఉంగరాని గుండ్ల గ్రామ రెవెన్యూ సదస్సులో ప్రజలను కోరారు. మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ముఖ్య ఉద్దేశము మీరు ఈ రోజు క్యాస్ట్ సంబంధించి గానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి గానీ, భూ సమస్యలకు సంబంధించి గానీ ఎటువంటి అర్జీలైనా మీరు ఇక్కడ ఇస్తే మేము ఇమీడియట్ గా అందులో ఆన్లైన్ లో ఎంటర్ చేసి మీ సమస్యను 42 రోజులు పని దినాల్లో మీ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తాము. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు మా ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి రికార్డ్ ఇక్కడే ఉందండి. FMB కూడా పెట్టాము. మీ సర్వే నెంబరు అక్కడ మార్క్ ఒకసారి సైడ్ జరిగాను, అక్కడ కలర్ మార్క్ కూడా చేశాము. అంటే ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, అసైన్ భూములు, వాగులు, చెరువులు ఇట్లాంటివి అన్ని కలరింగ్ కూడా ఇచ్చాము. పరిష్కరించగలుగుతాం, కొన్ని సమస్యలు పరిష్కరించలేము. ఎందుకంటే అక్కడ చూస్తే మీరు పచ్చ కలర్ లో ఒక కలర్ ఉంది, అది దేవాదాయ భూమి. ఆ దేవాదాయ భూమిలో కొంతమంది తెలియక సాగు చేసుకుంటారు. మీరు అవి మాకు వెబ్ లైన్ లో ఆన్లైన్, మేము గత 10 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము, మాకు ఆన్లైన్ అవ్వట్లేదని మీరు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఆ విధంగా ఉన్న వాటిని మనం చేయలేము. తర్వాత పింక్ కలర్ లో ఉంది, అంటే రాణి కలర్ లో ఒకటి ఉంది. టమాటో మన జిల్లాలో దాదాపు 7 లక్షల హెక్టార్స్ టమాటో పండిస్తాం. గత ఎంపీ ఉన్నప్పుడు నేను రెడీ చాలా మంది ఇస్తాను, మంచి మాకు టమాటో ఫ్యాక్టరీ కావాలి. మన ప్రాంతంలో 700 హెక్టార్ల టమాటో పండిస్తున్నాం. మాకు జ్యూస్ ఫ్యాక్టరీ అంటే నేను సెక్రటరీ ఇచ్చినప్పుడు ఐటీ సార్ చూపించి కొంత సర్వే చేయించాను. సార్ మీరు టమాటో ఫ్యాక్టరీ కావాలంటే మీరు నీళ్ళు ఇవ్వాలి, భగవంతుడు నీళ్ళు ఇస్తే తప్పకుండా మేము స్టీల్ మార్చి తప్పకుండా మంచి ఫ్యాక్టరీ పెట్టే అవకాశం ఇష్టపెట్టేది. దానిలో బాగా గుండెలు మధ్య ఉన్నప్పుడు గుండెల ప్రాజెక్ట్ పెట్టాలి. గుండెల ప్రాజెక్ట్ కాస్ట్ 4,500 కోట్లు తొందరగా శాంక్షన్ అవుతుంది. తప్పకుండా అది కూడా ఆ ప్రాంతం వస్తుంది. ఇక్కడ కూడా అందరి బాగా మనం ఉపయోగ కూడా పెట్టాలి. ఎందుకంటే మనకు అందరి వల్ల ఏ టీమ్స్ వాటర్ ఇచ్చాము, కానీ మనం వాడుకోవడం లేదు. హాఫ్ టీమ్స్ వాడుకోవడం. నా కోరిక కంప్లీట్ ఏ టీమ్స్ నీళ్ళు కన్ను వాడుకోవాలి. అప్పుడే కిందికి అందుకోవాలి. పోలీసు సమస్య లేదు. తప్పకుండా అది ద్వారా ఏం చేయాలి, 20,000 ఎకరాలు తీసుకోవచ్చు. తప్పకుండా కనెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా మనకి వచ్చి 8 టన్నులు వాళ్ళు సెలబ్రేట్ చేశారు. అంటే సాగునీరు వస్తుంది. తప్పకుండా తొందరలోనే మరి డబ్బులు కేటాయించి తప్పకుండా అన్ని గ్రామాలకు కూడా సాగునీసే ప్రయత్నం చేస్తాం. అల్పస్తాం గుడిపాటు తీసుకుపోతున్నాయి. తొందరనే గుడిపాటు ఉంటాయి. ఇంకో ప్రపోజల్ పెట్టండి. కోరికల నుండి పెద్ద చిన్న వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రపోజల్ పెట్టారు. దాదాపు 600 కోట్లు ఖర్చు ప్రపోజల్ పెట్టారు. తొందరగా కంప్లీట్ ఒక 2 days లో డోన్ ఒక పరిస్థితి మారుతాం. మీద ఇల్లు కానివ్వండి, ఇళ్ళ పట్టాలు కానివ్వండి. ఇప్పుడు ముఖ్యంగా ఎవరికైతే ఇల్లు ఉన్నాయి ఇక్కడ సలహా వాళ్ళకి ఇంట్లో మా ఎమ్మెల్యే ఎంపీ గారు కుమార్ గారు